పార్లమెంట్లో ఓట్లు వేశారు. మీరు పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగితే టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. ఆఖరికి ఒక రాష్ట్ర అధికారాలకు కళ్ళం వేస్తూ యూనియన్ టెరిటరీ ఢిల్లీ పైన బిల్లు తెస్తే దానిపైన కూడా టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేసింది. మీరు చూడండి, పార్లమెంట్లో ఓటింగ్ ప్రక్రియ చూడండి. టీడీపీ వైసీపీ ఒకే రకంగా ఓటేస్తాయి. చంద్రబాబు నాయుడు జగన్లో ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు, ఢిల్లీలో కలిసి ఉంటారు. ఢిల్లీలో మోడీ కొలువులో అందరూ ఒకటే. సో అందువల్ల ఇవాళ అవకాశం ఉండి కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నాడు జగన్ అంటే కారణం మోడీతో పెట్టుకోదలుచుకోలేదు. సో మోడీతో ఘర్షణ పడడం, ధైర్యం లేకపోవడం కావచ్చు, రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయనుకోవచ్చు, ఈడీ సిబిఐ కేసులు వస్తాయనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ ఈడీ కేసులు ఒక్క ఇంచు కూడా కదులుతలేవు. 2014 కదిలినా ఎక్కడన్నా ఎవరైనా 11 ఏళ్ల పాటు అజేయంగా అవిశ్రాంతంగా బెయిల్ మీద ఉంటాడా ఎవరైనా? అంత ఈజీనా? సో సిబిఐ ఈడీ జగన్ బెయిల్ రద్దు చేసడానికి ఏమైనా కాస్తంతైనా ప్రయత్నిస్తుంది. ఎక్కడన్నా మీరు చూశారట మీడియాలో. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పక్క పెట్టాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు కదా. మీరు మిగతా అందరిపైన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా జైలుకు పంపించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా జైలుకు పంపించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఎగ్జామ్షన్ మీరు చూడండి. మొత్తం దేశం మొత్తం మీద సిబిఐ ఈడీ కేసులు ప్రతి నాయకుడి పైన వెంబడిస్తే పడుతుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. సో ఎందుకున్నాయి? కదలిక కూడా లేదు. మీరు చూడండి. ఇదే కాదు, వివేక హత్య కేసు ఏమైంది? ఇంతవరకు ఏమైనా కదులుతుందా? సో మరి ఇవేవి ఎందుకు కదలడం లేదు? అందరికీ తెలుసు కదా, మోడీ ఆఫీసుల వల్లనే కదులుతలేమని. ఆఖరి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్డీఏలో చేరాక కూడా అసలు మొదటి మీటింగ్ మీరు చూడండి, కావాలంటే చిలకలూరుపేట అనుకుంటా, ఒక్క మాటన చంద్రబాబు నాయుడు పొగుడుతూ మాట్లాడాడు మోడీ. అసలు జగన్ను తిడుతూ మాట్లాడాడు. మీరు చూడండి, జగన్ విమర్శిస్తూ కూడా మాట్లాడలే, కాంగ్రెస్ను విమర్శిస్తూ మాట్లాడి. మీరు చిలకలూరుపేట సభ తీయండి. మళ్ళీ రాజమండ్రి సభకు వచ్చే వరకు తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటే ఇది చాలా రాంగ్ సిగ్నల్ పోతుందంటే అక్కడ కాస్త చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేశాడు తప్ప 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడును విమర్శించిన స్థాయిలో మోడీ జగన్మోహన్ రెడ్డి విమర్శించినట్టు ఒక్క వీడియో చూపెట్టాను నాకు. ఆ స్థాయిలో ఏదో ఒక మాట అనడం వేరు. అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి విషయంలో మోడీ వైఖరి, బీజేపీ వైఖరి ఒక్కటే. ఏంటి, ఇవాళ టీడీపీకి మెజార్టీ ఎంపీలు ఉన్నాయి, రేపు వైసీపీకి ఉంటాయేమో. మాకు ఎవరైతే ఏంది, మాకు అలా డిఎంకే పైన ఏమైనా కేసులు పెట్టారా? 2G స్పెక్ట్రమ్ కేసు ఎందుకు వీగిపోయింది? అది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అలా వాళ్ళు పట్టుకోవచ్చు కదా. కారణం డిఎంకే నాయకులే కదా 2G కేసు. మోడీ ఊరూరు తిరిగి ప్రచారం చేసి ప్రైమ్ మినిస్టర్ అయిన 2G కేసులో ఏమైనా జరిగిందా? ఇప్పటికి కదలిక లేదు కదా. ఎందుకంటే డిఎంకే ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదు, ఏడీఎంకే ఏది అవసరం ఉంటుందో తెలియదు. ఇక్కడ కూడా అంతే, టీడీపీ అవసరం ఉంటుందో తెలియదు. అందుకే పోనీ కేసీఆర్ మీద కేసులు ఉన్నాయా? లేవు. మీరు చూడండి ఎక్కడన్నా కేసీఆర్ పైన సిబిఐ ఈడీ ఎంబడబడుతుందా? పడతలేదు కదా. కేసీఆర్ మీద పడతలేదు, జగన్ మీద పడతలేదు. స్టాలిన్ మీద కూడా ఆయన మినిస్టర్ ఒకరిని పట్టుకున్నారు తప్ప సీరియస్గా స్టాలిన్ పైన, కరుణానిధి కుటుంబం పైన ఉన్న కేసులు ఏం పట్టించుకుంటలేరు బీజేపీ అక్కడ కూడా. సో ఏంటి క్లియర్ మెసేజ్ ఏం పెడుతుంది? కేసీఆర్ అయినా జగన్ అయినా ఇవాళ కాకపోతే రేపైనా మాకు మిత్రులు, వాళ్ళతో మేము ఎందుకు పెట్టుకుంటాం? ఇది అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇంత వెసులుబాటు మోడీ ఇస్తుంటే ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా తీవ్రంగా విమర్శించడానికి చెన్నైలో మీటింగ్ పెట్టారు కనుక ఆ సమస్యతో తాను సానుకూలంగా ఉంటూ కనబడుతూ మీటింగ్ మాత్రం వెళ్ళలేదు. సో అందువల్ల డీలిమిటేషన్ ప్రక్రియ తక్షణాదికి అన్యాయం జరగకుండా చూడండి అని ఒక లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఆ లేఖ కూడా రాయలేదు, అది వాదేసేది. పోనీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఎందుకు పోలేదంటే ఆయన అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక్క లేఖ రాస్తే ఎక్కడ పోతే అక్కడ ఆడు పోయినవాడు నేర్చుకుంటాడు, ఎవరు బాధలు పడతారు వాళ్ళు. అందుకొరకు అందరినీ నేర్పడం, జర్మనీ పోతాను జర్మనీ నేర్చుకోవాలి, జపనీస్ పోతే జపాన్ నేర్చుకోవాలి, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు నేర్చుకుంటారు. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా నాలెడ్జ్ కాదు కమ్యూనికేషన్ అని. మరి నాలెడ్జ్ ఇచ్చే సబ్జెక్టుల మీద లోడ్ పెంచి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కదా అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. హిందీ నేర్చుకోవద్దని ఎవరంటున్నారు? హిందీ వద్దని ఎవరు అనడం లేదు. హిందీని బలవంతంగా రుద్దకండి అంటున్నారు అంతే. త్రిభాషా సూత్రం అనేది ఆ రోజుల్లో పెట్టినప్పుడు ఇంత మ్యాథమెటిక్స్ అవసరం లేకుండే, ఇంత సైన్స్ అవసరం లేకుండే. మీరు ఒక త్రిభాషా సూత్రం వచ్చినటువంటి 60 ఏళ్ళ క్రితం అప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయిందా అండి? అప్పుడు ఇంత అవసరం ఉందా? ఇప్పుడు ఉదాహరణకు కంప్యూటర్ నేర్పుతున్నాం మనం 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి నుంచే కోడింగ్ నేర్పుతామంటున్నారు. అప్పుడు ఇవన్నీ ఉన్నాయా?
అప్పుడున్న మ్యాథమెటిక్స్ ఎంత, అప్పుడున్న సైన్స్ ఎంత, అప్పుడున్న టెక్నాలజీ ఎంత. సో అప్పుడు నడిచింది ఎన్ని భాషలు నేర్చుకున్నా. ఇప్పుడు